ఆన్లైన్ యాప్ల ద్వారా మనీ ఇవ్వడం అనేది కేవైసీ ఇది ఇంపార్టెంట్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లోన్ ఇచ్చే ముందు కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్. అది కస్టమర్ తెలియకుండా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అతను కరెక్ట్ పర్సన్ తెలియాలి, లేకపోతే బోగస్ లోన్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే పర్సన్ లేకుండా కానీ లోన్ వెళ్ళిపోతుంది, డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి పాన్ కార్డు ఉండొచ్చు, ఆధార్ కార్డు ఉండొచ్చు, పాస్పోర్ట్ కానీ ఏదైనా కానీ ఐడెంటిటీ ఉన్న తర్వాతనే లోన్ ఇస్తారు. నో యువర్ కస్టమర్. డాక్యుమెంట్స్ లేకుండా ఎలా ఇస్తున్నాయంటే డాక్యుమెంట్స్ లేకుండా ఇవ్వడానికి వాళ్ళ వెబ్సైట్లో మనము ఎంటర్ అయిపోయి మన డీటెయిల్స్ ఇస్తాము. సిబిల్తో వెరిఫై చేసుకొని వీళ్ళ డాక్యుమెంట్ రీపేమెంట్ కెపాసిటీ ఉంది, హిస్టరీ ఎలా ఉంది అనేది చూసి లోన్ ఎలిజిబిలిటీ డిసైడ్ చేసి లోన్ ఇస్తామని చెప్తారన్నమాట. అంతేగాని డాక్యుమెంట్ లేనంత మాత్రం ఇంత కాదు. కాకపోతే మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఆన్లైన్గా సబ్మిట్ చేసినా, పేపర్స్ మీద సబ్మిట్ చేసినా కానీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ యాక్సెప్టెన్స్ ఎస్ అని కొడితేనే మనకు అది యాక్సెప్ట్ అయినట్టు, లేకపోతే అప్లికేషన్ యాక్సెప్ట్ కాదు. ఒకవేళ హార్డ్ కాపీ పేపర్ మీద సబ్మిట్ చేస్తే పేపర్ మొత్తం ప్రింట్ అయి ఉంటుంది, దాని మీద సంతకం చేస్తేనే అది యాక్సెప్ట్ అయినట్టు. డాక్యుమెంట్ లేనంత మాత్రం డాక్యుమెంట్ లేదని కాదు. అక్కడ డిజిటల్ డాక్యుమెంట్ ఉంటుంది, ఇక్కడ ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డిజిటల్ డాక్యుమెంట్ యాక్సెప్ట్ చేసినా మీరు యాక్సెప్ట్ చేసినట్టే, ఫిజికల్ డాక్యుమెంట్ చేసినా యాక్సెప్ట్ చేసినట్టే. ఆన్లైన్ యాప్లో ఇచ్చినంటే దాని అర్థమైందంటే ఏం లేకుండా సెక్యూరిటీ లేకుండా ఇస్తున్నాను కాదు. మీ డీటెయిల్స్ అన్ని సివిల్ దగ్గర ఉన్నాయి, మీ డీటెయిల్స్ అన్ని వేరే అథారిటీ దగ్గర ఉన్నాయి. దాన్ని వాళ్ళు వెరిఫై చేసుకొని వేరే బ్యాంకులతో రికార్డ్స్తో కానీ సివిల్తో కానీ వెరిఫై చేసుకొని కానీ లోన్ ఇచ్చే ముందుకు వస్తారు. ఒకవేళ ఎవరైనా కేవైసీ నామ్స్ లేకుండా ఇలాంటి డీటెయిల్స్ ఏం తీసుకోకుండా లోన్ ఇస్తున్నారంటే అది కంపెనీ కరెక్ట్ కాదు. అది మనకు నష్టం లేదు, కానీ మనలాంటి వాళ్ళు ఎంతో మోసపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటాము డాక్యుమెంట్ లేకుండా, మనము 25 సంవత్సరాల పీరియడ్ పెట్టుకుంటాం. తర్వాత ఎవరికో లోన్ వాళ్ళు ఇట్లాగే ఎంతోమందికి లోన్స్ ఇస్తారు. వాళ్ళు డిఫాల్ట్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఈ ఎవరైతే రావాల్సి ఉందో కంపెనీకి ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్కు రీపేమెంట్ ఇవ్వమంటారు. రీపేమెంట్ 20 సంవత్సరాలు ఉంది కదంటే ఒప్పుకోరు. ఎందుకంటే వైండింగ్ అప్ కానీ లేకపోతే క్లోజర్ కానీ ఇచ్చినప్పుడు 20 సంవత్సరాలకు వెయిట్ చేసే అవకాశం ఉండదు, ఇమీడియట్గా రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనము ఈజీ అనేది కూడా ప్రపంచంలో ఏది కూడా ఈజీ కాదు. కష్టం లేకుండా ఏది రాదు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. సులువుగా ఏది ఉండదు, కష్టం లేకుండా ఏది ఉండదు. ఈ రెండు సులువుగా వచ్చిందంటేనే దాని మీద తెరిస్తాం ప్రాబ్లం. కష్టంగా వస్తుందంటే కఠినంగా ఉంటుంది అన్నట్టు. దానికి అన్ని నియమాలు ఉంటాయి, దాన్ని పాటించాలని. కాబట్టి యాప్ల మీద లోన్ తీసుకునే కరెక్ట్ కాదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం మీ సిబిల్ స్కోర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎమర్జెన్సీ కొరకు, పర్సనల్ లోన్స్ కొరకు కానీ, క్రెడిట్ కార్డు కొరకు కానీ నామినల్ అమౌంట్ కోసం తీసుకోండి. అంతేగాని హౌసింగ్ లోన్ కొరకు, లాంగ్ టర్మ్ పీరియడ్ లోన్స్ మాత్రం ఈ డాక్యుమెంట్స్ లేకుండా ఇవి తీసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా రీపేమెంట్ అడిగే అవకాశం ఉంటాయి. దాని కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్ చదవండి. 20 పేజీలు ఉంటాయి. అది 20 పేజీల లోపల పాయింట్స్ ఉంటాయి. అవి ఆల్ టర్మ్స్ అండ్ సబ్జెక్ట్ చేంజ్ అని అంటారు. వితౌట్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ ద బారోవర్ అని అంటారు. ఏం లేకుండా కూడా బారోవర్ తెలియకుండా అది చేంజ్ చేయొచ్చు అని చెప్పంటారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ డిజిటల్గా ఉంటుంది, లేదని కాదు. అక్కడ డాక్యుమెంట్స్ డిజిటల్గా ఉంటాయి కాబట్టి మీరు యాక్సెప్ట్ అని చేసేంత వరకు ఆ డాక్యుమెంట్ ప్రాసెస్ కాదు. కాబట్టి ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు చూడండి, చదవండి, అర్థం చేసుకోండి, అవసరమైతే తీసుకోండి, లేకపోతే అప్పు అనేది ముప్పు. కాబట్టి అప్పు ఎంత తక్కువగా ఉంటుంది అంత మంచిది. వాళ్ళు ఈజీగా ఇస్తుంది తీసుకోకపోవడం కాకుండా వాళ్ళు ఎన్ని ఇన్ఫర్మేషన్ అడిగినా అవసరం ఉంటేనే తీసుకోండి, అవసరం అయిపోతే తీసుకోకండి. ఇది ఫస్ట్ మనకు బేసిక్ కండిషన్ తీసుకోండి. మీ రీపేమెంట్ కెపాసిటీ, రీపేమెంట్ టైము, రీపేమెంట్ షెడ్యూల్, ఈ 3 చూసుకున్నాకనే అప్పుడు లోన్ తీసుకోండి. ఇది అత్యధికమైన ప్రికాషన్ అన్నమాట.